ఒకరోజు ఆ ఊర్లో ఉన్న మోతుబారి రైతు వర్ధనుడి దాతృత్వం గురించి ప్రస్తావనకు వచ్చింది. అంతకు ముందే ఊర్లో ఉన్న మంచినీళ్ల బావితో పాటు మరొకటి అవసరమైతే వర్ధనుడు ముందుకొచ్చి ఆ ఖర్చంతా భరించి తవ్వించాడు. ఆ విషయం మాటల మధ్య చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా ఆయన చేసిన దానాల గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఇదంతా రంగనాథం అనే రైతు విన్నాడు. ఆయనది వింత మనస్తత్వం. ఆయన మరీ లేనివాడేమీ కాదు. తన తాహతుకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయవచ్చు, కానీ చేయడు. తనకు దేవుడు అంత శక్తి ఇవ్వలేదని తప్పించుకుంటూ ఉంటాడు. పైపెచ్చు అతని ముందు దాన ధర్మాలు చేసేవారిని ఎవరినైనా పొగిడితే సహించలేడు. అందులో ఆయన గొప్పేముంది? అతనికి అదంతా పూర్వీకుల ద్వారా వచ్చింది. మన పూర్వీకులు కూడా అలానే దయతలిచి ఉంటే మనము దాన ధర్మాలు చేసి ఉండేవాళ్ళం అని అంటూ ఉంటాడు.